బుం బుధాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ. జై గురుదేవ. మిథున రాశివారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఒక అద్భుతమైన శుభవార్త, అలాగే ఈ 4 రోజులలో గ్రహాల మార్పుల వల్ల కలిగే లాభనష్టాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే జూన్ 16, 17, 18, 19 తేదీలలో బుధగ్రహ ప్రభావం మీ రాశిపై చాలా బలంగా పనిచేయబోతోంది. కొందరికి ధనలాభం, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార పురోగతి కనిపిస్తుంటే మరికొందరు తొందరపాటు నిర్ణయాల వల్ల అవకాశాలను కోల్పోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ వీడియోలో ఏ రోజు మీకు అత్యంత అదృష్టం కలిసిరానుంది, గ్రహాల మార్పుల వల్ల ఎక్కడ లాభం, ఎక్కడ నష్టం, కుటుంబం, ప్రేమ, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, ధనం విషయంలో ఏమి జరగబోతోంది, ఏ ఆలయాన్ని దర్శిస్తే అదృష్టం రెట్టింపవుతుంది, ఏ పరిహారం చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అన్నీ వివరంగా తెలుసుకోబోతున్నారు. ముందుగా మా డైలీ పంచాంగం ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రతిరోజూ ఖచ్చితమైన రాశి ఫలాలు, పంచాంగం, ఆధ్యాత్మిక సమాచారం మీకు ముందుగా అందుతుంది. అయితే ఆలస్యం చేయకుండా మిథున రాశివారికి ఈ 4 రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథున రాశి స్వభావం. మీలో ఉన్న గొప్ప శక్తి ఏమిటి? మిథున రాశివారికి బుధుడు అధిపతి గ్రహం. అందుకే ఈ రాశివారు చిన్నప్పటి నుంచే చాలా తెలివిగా, చురుకుగా ఉంటారు. ఎవరితో మాట్లాడినా వారిని ఆకట్టుకునే మాట తీరు వీరి ప్రత్యేకత. ఒక పని గురించి మాట్లాడుతున్నప్పుడు మరో కొత్త ఆలోచన కూడా వీరి మెదడులో పుడుతుంది. అందుకే చాలామంది మిథున రాశివారిని చూసి ఇతను చాలా తెలివైనవాడు అని అనుకుంటారు. కాని ఈ తెలివితేటలే కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోకి కూడా నెట్టేస్తాయి. మిథున రాశివారు ఎప్పుడూ ఒకే విధంగా ఉండరు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే రేపు దానిని మార్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు ప్రతి విషయాన్ని చాలా కోణాల్లో ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల మంచి అవకాశాలను కూడా వదులుకుంటారు. వీరికి జీవితంలో కొత్త విషయాలంటే చాలా ఇష్టం. కొత్త వ్యక్తులు, కొత్త ప్రదేశాలు, కొత్త పనులు వీరిని ఆకర్షిస్తాయి. అందుకే ఒకే పనిలో ఎక్కువ కాలం ఉండటం కొంత కష్టంగా అనిపిస్తుంది. ఇతరుల మనసులో ఏముందో త్వరగా అర్థం చేసుకునే శక్తి మిథున రాశివారికి ఉంటుంది. ఎవరైనా బాధలో ఉంటే వెంటనే గుర్తిస్తారు. అందుకే వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. కాని అదే సమయంలో అందరినీ నమ్మే స్వభావం కూడా ఉంటుంది. ఈ కారణంగా జీవితంలో కొంతమంది చేత మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. డబ్బు సంపాదించడంలో వీరు వెనుకబడరు. తెలివితో, మాటతీరుతో అవకాశాలను సృష్టించుకుంటారు. అయితే సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవడంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఏదైనా కొత్త అవకాశం కనిపిస్తే వెంటనే పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. ప్రతి అవకాశం నిజంగా లాభదాయకమా కాదా అనేది పూర్తిగా పరిశీలించకుండా ముందుకు వెళ్లే స్వభావం ఉంటుంది. ప్రేమ విషయానికి వస్తే మిథున రాశివారు చాలా భావోద్వేగంగా ఉంటారు. ప్రేమించిన వ్యక్తిని మనస్ఫూర్తిగా చూసుకుంటారు. కాని తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని బయటకు చెప్పరు. అందుకే కొన్నిసార్లు అపార్థాలు వస్తాయి. కుటుంబ సభ్యుల కోసం ఎంత కష్టమైనా పడతారు. బయట ప్రపంచానికి చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మిథున రాశివారికి దేవుడిచ్చిన వరమేమిటంటే పరిస్థితులకు అనుగుణంగా మారగలగడం. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా దాని నుండి బయటపడే మార్గాన్ని వెతుక్కుంటారు. అందుకే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా చివరికి విజయం సాధించే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది. గ్రహాల మార్పులు ఈ 4 రోజుల్లో లాభాలా, నష్టాలా? జూన్ 16 నుండి 19 వరకు మిథున రాశి వారికి గ్రహస్థితులు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బుధుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ మాటల ప్రభావం ఈ 4 రోజుల్లో చాలా కీలకంగా మారబోతున్నాయి. మీరు చెప్పే ఒక్క మాట మీకు లాభాన్ని కూడా తీసుకురాగలదు.
అదే మాట జాగ్రత్త లేకుండా మాట్లాడితే సమస్యను కూడా సృష్టించగలదు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు కనిపిస్తాయి. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. ఫోన్ కాల్ రూపంలో, ఒక వ్యక్తి రూపంలో లేదా ఒక సమాచారం రూపంలో మీ జీవితానికి ఉపయోగపడే అవకాశం రావచ్చు. చాలామంది మిథున రాశివారు ఇంతకాలం ఎందుకు జరగలేదు అనుకున్న పనులు ఇప్పుడు ముందుకు కదులుతున్నట్లు చూస్తారు. ఉద్యోగం చేసేవారికి ఈ గ్రహస్థితులు కొత్త బాధ్యతలను తీసుకురావచ్చు. కొంతమంది పై అధికారుల దృష్టిలో పడతారు. మీ పనితీరును గుర్తించే అవకాశం ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీ ప్రతిభను చూసి అందరూ సంతోషపడరు. కొందరిలో అసూయ కూడా పెరుగుతుంది. అందుకే మీ ప్రణాళికలను అందరికీ చెప్పకుండా ఉండటం మంచిది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. గతంలో మాట్లాడిన ఒప్పందాలు మళ్లీ తెరపైకి రావచ్చు. కస్టమర్ల సంఖ్య పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి నిర్ణయాన్ని పత్రాల ద్వారా ధృవీకరించుకోవడం అవసరం. నోటిమాట నమ్మి ముందుకు వెళ్లడం ఈ సమయంలో మంచిది కాదు. ఆర్థికంగా చూస్తే ఖర్చులు కూడా ఉంటాయి, ఆదాయం కూడా ఉంటుంది. కానీ ముఖ్యంగా డబ్బు ఎక్కడికి వెళుతోందో గమనించాలి. చిన్న చిన్న ఖర్చులు పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో ఆవేశంతో కొనుగోళ్లు చేయడం తగ్గిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో కొంతకాలంగా మాట్లాడని వ్యక్తులు మళ్లీ దగ్గరవుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశముంది. కానీ మీ మాటల వల్లే శాంతి కూడా వస్తుంది, సమస్య కూడా వస్తుంది. అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించడం చాలా ముఖ్యం. ప్రేమలో ఉన్నవారికి ఈ గ్రహస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. కానీ అనుమానాలకు చోటివ్వకూడదు. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశముంది. నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. ఈ 4 రోజులలో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే, మీ అదృష్టం పూర్తిగా మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. గ్రహాలు అవకాశాలను ఇస్తాయి, కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా వదులుకోవాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు కాకుండా తెలివిగా అడుగులు వేస్తే ఈ కాలం మీకు మంచి ఫలితాలను అందించగలదు. జూన్ 16 మంగళవారం. అవకాశాలు మీ గుమ్మం తట్టే రోజు. మిథున రాశివారికి జూన్ 16వ తేదీ చాలా కీలకంగా ఉండబోతోంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఒక ముఖ్యమైన విషయం ఈ రోజు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ రోజు మీకు సరైన దారి కనిపిస్తుంది. ఉదయం నుండి మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా కాలంగా చెయ్యాలనుకున్న పనిని మొదలుపెట్టాలనే ఆలోచన వస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఈ రోజు ప్రత్యేకమైనది. మీ పనిని గమనిస్తున్న వ్యక్తులు ఉన్నారు. మీరు చేసిన చిన్న పని కూడా పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట్లో భయం అనిపించినా తర్వాత అది మీ అభివృద్ధికి కారణమవుతుంది. కార్యాలయంలో మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన రోజు. పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించే అవకాశముంది. కొంతకాలంగా నిలిచిపోయిన చెల్లింపులు రావచ్చు. అయితే డబ్బు విషయంలో ఎవరి మాటకైనా వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. ఒక మంచి అవకాశం వచ్చినా దాని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇంతకాలం మీ అభిప్రాయాన్ని పట్టించుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ సలహా కోరవచ్చు. ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయంలో మీరు ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్నిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త వినే అవకాశముంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, డబ్బుకు సంబంధించిందైనా లేదా కుటుంబానికి సంబంధించిందైనా మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. కొందరికి దూర ప్రాంతాల నుండి ఫోన్ కాల్ రూపంలో మంచి సమాచారం రావచ్చు. అయితే ఈరోజు ఒక విషయంలో జాగ్రత్త అవసరం. కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు సంబంధాలను దెబ్బతీసే అవకాశముంది. మీకు నిజం తెలిసినా చెప్పే విధానం సున్నితంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీ మాటలకు చాలా ప్రభావం ఉంటుంది. జూన్ 17 బుధవారం. బుధుడి ఆశీర్వాదంతో తెలివితేటలు పరీక్షకు వచ్చే రోజు. మిథున రాశివారికి బుధవారం రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మీ రాశికి అధిపతి. ఈ రోజు మీ ఆలోచనా శక్తి సాధారణ రోజుల కంటే మరింత బలంగా ఉంటుంది. ఇతరులు చూడని అవకాశాలను మీరు గుర్తించగలుగుతారు. ఎక్కడ లాభముందో, ఎక్కడ నష్టముందో ముందుగానే అంచనా వేసే శక్తి పెరుగుతుంది. ఉదయం నుంచే మీ పనుల్లో వేగం కనిపిస్తుంది. చేయాల్సిన పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. కొంతమంది మిథున రాశివారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానాన్ని ఈ రోజు పొందే అవకాశముంది. అది ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ ఫలితం కావచ్చు, రుణానికి సంబంధించిన సమాచారం కావచ్చు, లేదా కుటుంబంలో ఒక నిర్ణయం కావచ్చు. విద్యార్థులకు ఈ రోజు చాలా మంచిది. చదివిన విషయం త్వరగా గుర్తుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కొత్త ఉత్సాహంతో ముందుకు వెళతారు.
ఉపాధ్యాయులు లేదా పెద్దల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పటివరకు ప్రయత్నించని మార్గాల్లో ఆదాయం పొందే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియా, కమ్యూనికేషన్, మార్కెటింగ్, బోధన, రచన వంటి రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక లాభం కనిపిస్తుంది. మీ మాటల వల్లే కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు స్నేహితుల పాత్ర కూడా ముఖ్యమే. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం అందే అవకాశముంది. కానీ ప్రతి ఒక్కరితో మీ రహస్యాలను పంచుకోవడం మంచిది కాదు. సాయంత్రం సమయానికి మీలో కొంత అలసట కనిపించవచ్చు. శరీరం కంటే మనసు ఎక్కువగా పనిచేయడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. అందుకే కొంత సమయం ప్రశాంతంగా గడపడం మంచిది. ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలదు. జూన్ 18 గురువారం. అదృష్టం నెమ్మదిగా మీ వైపు తిరిగే రోజు. జూన్ 18 గురువారం మిథున రాశి వారికి ఆశాజనకమైన రోజు. గురుగ్రహ ప్రభావం కారణంగా కొన్ని విషయాల్లో ఊహించని మేలు జరుగుతుంది. ఇంతకాలం ఒక సమస్య గురించి ఆందోళన పడుతున్నవారు ఇప్పుడు దానికి పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది. మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించే సంఘటనలు చోటు చేసుకునే అవకాశముంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు కొంత ఉపశమనం కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు గురించి శుభవార్త వినవచ్చు. కొందరికి పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. మరికొందరికి కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం అందవచ్చు. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం కొంత దాచుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలోపేతమవుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశముంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్న వారికి మంచి వార్త వినిపించవచ్చు. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న అపార్థాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగపూరితంగా ఉంటుంది. మీరు చెప్పని విషయాలను కూడా మీ భాగస్వామి అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే అవకాశముంటుంది. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రశాంతంగా గడుస్తుంది. పనిలో ఒత్తిడి తగ్గుతుంది. పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ నిజాయితీని గుర్తించే పరిస్థితి వస్తుంది. కొందరికి కొత్త బాధ్యతల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. ఈరోజు సాయంత్రం సమయంలో దేవాలయ దర్శనం చేయడం ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా విష్ణు ఆలయం లేదా శివాలయానికి వెళ్లి కొంత సమయం ప్రశాంతంగా గడిపితే మనసుకు కొత్త శక్తి లభిస్తుంది. చాలా రోజులుగా మనసులో ఉన్న గందరగోళం తగ్గి భవిష్యత్తు గురించి స్పష్టత పెరుగుతుంది. జూన్ 19 శుక్రవారం. కోరికలు నెరవేరే సంకేతాలు కనిపించే రోజు. జూన్ 19 శుక్రవారం మిథున రాశివారికి చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ రోజు ఉదయం నుంచే మీలో ఒక సానుకూలమైన ఆలోచన విధానం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా మనసులో ఉన్న టెన్షన్ క్రమంగా తగ్గిపోతుంది. మీరు కోరుకున్న పని గురించి ఒక మంచి సమాచారం అందే అవకాశం ఉంది. శుక్రగ్రహ ప్రభావం వల్ల ముఖ్యంగా సంతోషం, సౌఖ్యం, సంబంధాలు, ధనానికి సంబంధించిన విషయాలలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో మంచి పేరొస్తుంది. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తులు ముందుకొస్తారు. కొంతమంది మిథున రాశి వారికి కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మొదట కొంత భారంగా అనిపించినా తర్వాత అది మీ అభివృద్ధికి దారితీస్తుంది. సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. ఇంతకాలం నిలిచిపోయిన ఒక ఒప్పందం మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, ట్రేడింగ్, ఎడ్యుకేషన్, మార్కెటింగ్, ఆన్లైన్ వ్యాపారాలకు సంబంధించిన వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఊహించని లాభం కూడా వచ్చే అవకాశముంది. ఈరోజు మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు మాట్లాడే తీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. అందుకే ముఖ్యమైన సమావేశాలు, వ్యాపార చర్చలు లేదా కుటుంబ నిర్ణయాలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్నిస్తుంది. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువుల నుండి సమాచారం రావచ్చు. కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశముంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. అది ఉద్యోగ మార్పు కావచ్చు, డబ్బు సమస్య కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన విషయం కూడా కావచ్చు. దేవుడి మీద నమ్మకం పెంచుకుని ముందుకు వెళితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబం, ప్రేమ, వివాహ జీవితం ఎలా ఉండబోతోంది? ఈ 4 రోజులలో మిథున రాశివారి జీవితంలో
కుటుంబ సంబంధాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాయి. కొన్నిసార్లు జీవితంలో డబ్బు కంటే మనుషుల విలువ ఎక్కువగా ఉంటుందని గుర్తుచేసే సంఘటనలు జరగవచ్చు. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు అవసరమైన మద్దతు లభించే అవకాశం ఉంది. ఇటీవల కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే అవి క్రమంగా తగ్గుతాయి. మీరు చెప్పే మాటలు ఇంట్లో శాంతిని తీసుకురాగలవు. ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు సహనం చూపిస్తే వారి ఆశీర్వాదం మీకు పెద్ద బలంగా మారుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతో సంబంధాలు మెరుగుపడే అవకాశముంది. గతంలో జరిగిన చిన్న గొడవలను మరిచిపోయి మళ్లీ కలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొందరికి కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం లేదా సలహా లభించవచ్చు. ప్రేమలో ఉన్న మిథున రాశి వారికి ఈ సమయం భావోద్వేగపూరితంగా ఉంటుంది. మీ మనసులో ఉన్న విషయాలను నిజాయితీగా చెప్పాలనే ఆలోచన వస్తుంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యమైనది. అనుమానాలు పెంచుకుంటే చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం, ఎక్కువ శ్రద్ధ కోరే అవకాశం ఉంటుంది. అందుకే పనులతో ఎంత బిజీగా ఉన్నా వారికి కొంత సమయం కేటాయించడం మంచిది. ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రోత్సాహం కూడా మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వివాహితులకు ఈ కాలం అనుకూలంగా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. కుటుంబ భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంటి కొనుగోలు, పెట్టుబడులు లేదా పిల్లల భవిష్యత్తు గురించి చర్చలు జరగవచ్చు. అవివాహితులకు కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త సంబంధాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెద్దల ద్వారా మంచి సంబంధం రావచ్చు. అయితే ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగం, వ్యాపారం, ధనయోగం గురించి ముఖ్యమైన సూచనలు. ఈ 4 రోజులలో మిథున రాశివారికి ఉద్యోగం మరియు ధనానికి సంబంధించిన విషయాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా బుధుడి అనుగ్రహం వల్ల మీ తెలివితేటలు మీకు మంచి అవకాశాలను తీసుకురావచ్చు. మీరు ఇతరుల కంటే వేగంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావచ్చు. కొంతమంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే వారికి కొత్త అవకాశాల గురించి సమాచారం అందవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలే ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. కొంతమందికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అదనపు పని అనిపించినా తర్వాత అది ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలకు కారణం కావచ్చు. అందుకే వచ్చిన అవకాశాలను భయపడకుండా స్వీకరించడం మంచిది. వ్యాపారస్తులకు ఈ కాలం మిశ్రమ ఫలితాలనిస్తుంది. లాభాలు కనిపించినా ప్రతి పెట్టుబడిని జాగ్రత్తగా పరిశీలించాలి. కొత్త భాగస్వాములను నమ్మే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. రాతపూర్వక ఒప్పందాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం మంచిది కాదు. ధనయోగం విషయానికి వస్తే కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొందరికి అదనపు ఆదాయం వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. ఫ్రీలాన్సింగ్, కమిషన్ పనులు, అదనపు వ్యాపారాలు లేదా సైడ్ ఇన్కమ్ ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత భద్రపరుచుకోవాలి. భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా పొదుపు చేయడం మంచిది. ఎందుకంటే త్వరలో వచ్చే ఒక మంచి అవకాశానికి మీ వద్ద డబ్బు అవసరం కావచ్చు. మీరు చేసే ప్రతి ఆర్థిక నిర్ణయంలో ఓపిక చూపిస్తే లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆవేశంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఇతరుల మాటలు విని డబ్బు ఖర్చు చేయడం తగ్గిస్తే ఈ కాలం మీకు ఆర్థికంగా బలమైన పునాది వేయగలదు. ఆరోగ్యం, జాగ్రత్తలు. ఈ 4 రోజులలో శరీరం ఏమి చెబుతోంది? మిథున రాశివారికి ఈ 4 రోజులలో ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ శరీరం కంటే మనసు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మీలో చాలామంది ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో ఉంటారు. ఈ అలవాటు కారణంగా మానసిక అలసట పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడం లేదా నిద్రపోయినా మధ్యలో మేల్కొనడం వంటి పరిస్థితులు కొందరికి కనిపించవచ్చు. ఈ కాలంలో తలనొప్పి, మెడనొప్పి, భుజాల నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు మొబైల్, టీవీ లేదా కంప్యూటర్ ముందు కూర్చునేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. కళ్లకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. రోజంతా పనిచేసిన తర్వాత కనీసం కొంత సమయం ప్రశాంతంగా గడపడం మంచిది. మీ ఆహారపు అలవాట్లపై కూడా దృష్టి పెట్టాలి.
సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బయట ఆహారం ఎక్కువగా తినేవారు ఈ 4 రోజులలో కొంత నియంత్రణ పాటిస్తే మంచిది. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం తగ్గించాలి. కొంతమంది మిథున రాశివారు పని ఒత్తిడితో తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. ఈ పని పూర్తయ్యాక చూసుకుందాం అనే ఆలోచన మంచిది కాదు. శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను కూడా గమనించాలి. అలసట ఎక్కువగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవడం అవసరం. మహిళలకు హార్మోన్లకు సంబంధించిన చిన్న చిన్న అసౌకర్యాలు కనిపించవచ్చు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమయానికి విశ్రాంతి తీసుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది. వృద్ధులు రక్తపోటు, షుగర్ వంటి సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 4 రోజులలో ఉదయం సూర్యోదయానికి ముందు లేవడం, కొద్దిసేపు నడక చేయడం, తగినంత నీరు తాగడం మీ శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం రోజుకు కొద్దిసేపు భగవన్నామస్మరణ చేయడం కూడా చాలా మంచిది. మీ ఆరోగ్యాన్ని కాపాడేది మందుల కంటే ముందు మీ జీవనశైలి అని గుర్తుంచుకోండి. అదృష్టం పెరగాలంటే వెళ్లాల్సిన ప్రదేశాలు, చెయ్యాల్సిన పరిహారాలు. గ్రహాల అనుకూల ఫలితాలను మరింత పెంచుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక చర్యలు మీకు మంచి ఫలితాలను ఇవ్వగలవు. మిథున రాశివారికి ముఖ్యంగా బుధగ్రహ అనుగ్రహం చాలా అవసరం. ఎందుకంటే మీ జీవితంలో విద్య, మాటతీరు, వ్యాపారం, ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలు బుధుడి ప్రభావంతోనే బలపడతాయి. ఈ 4 రోజులలో మీ ఇంటికి సమీపంలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్లడం చాలా మంచిది. ముఖ్యంగా గురువారం రోజు శ్రీ మహావిష్ణువును దర్శించుకుని కొంతసేపు ప్రశాంతంగా కూర్చుంటే మనసులో ఉన్న గందరగోళం తగ్గే అవకాశముంది. చాలామంది సమాధానం కోసం బయట వెతుకుతారు, కానీ కొన్నిసార్లు దేవాలయంలో నిశ్శబ్దంగా కూర్చుంటేనే మనసుకు కావలసిన దారి కనిపిస్తుంది. శివాలయ దర్శనం కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారం లేదా గురువారం శివలింగానికి అభిషేకం చేయించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదురవుతున్న ఆటంకాలు తగ్గాలని కోరుకునేవారు శివుణ్ణి ఆరాధించడం మంచిది. సరస్వతీదేవి ఆలయం లేదా హయగ్రీవస్వామి ఆలయం దర్శించడం విద్యార్థులకు, ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ప్రత్యేక ఫలితాలను ఇవ్వగలదు. జ్ఞానం, గుర్తుంచుకునే శక్తి, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరగాలని కోరుకునేవారు ఈ దర్శనం చేయడం మంచిది. ఈ కాలంలో కనీసం ఒకసారి నవగ్రహాల ఆలయానికి వెళ్లి నవగ్రహ ప్రదక్షిణలు చేయడం కూడా అనుకూలంగా ఉంటుంది. మీ జన్మరాశిపై ఉన్న గ్రహ ప్రభావాలు సానుకూలంగా మారాలని ప్రార్థించడం మంచిది. పరిహారాల విషయానికొస్తే ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం మీ ఆలోచనా శక్తిని పెంచడంలో, నిర్ణయాలలో స్పష్టత ఇవ్వడంలో సహాయపడుతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. పచ్చని రంగుకు సంబంధించిన దానాలు కూడా మీకు మేలు చేస్తాయి. పేద విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు లేదా విద్యకు ఉపయోగపడే వస్తువులు దానం చేయడం చాలా శుభప్రదం. అలాంటి దానం వల్ల బుధగ్రహ అనుగ్రహం పెరుగుతుందని చెబుతారు. పక్షులకు ధాన్యం వేయడం, ఆవులకు పచ్చగడ్డి పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వంటి చిన్న చిన్న పుణ్యకార్యాలు కూడా మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచగలవు. కొన్నిసార్లు మనం చేసే ఒక మంచి పని మనకు ఊహించని రూపంలో అదృష్టాన్ని తిరిగి తీసుకురావచ్చు. మిథున రాశివారికి జూన్ 16 నుండి 19 వరకు గ్రహస్థితులు, అవకాశాలు, ఆలోచనలు, సంబంధాలు మరియు ఆర్థిక విషయాల్లో ముఖ్యమైన మార్పులను సూచిస్తున్నాయి. మీ తెలివితేటలు, మీ మాటతీరు, మీ నిర్ణయాలే ఈ 4 రోజుల ఫలితాలను నిర్ణయించబోతున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మంచి అవకాశాలు మీ జీవితంలోకి రావచ్చు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ మరియు ధన విషయాల్లో ఓపికతో ముందుకు సాగితే గ్రహాల అనుకూలత మీకు తోడుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ నక్షత్రమేమిటో కామెంట్లో తెలియజేయండి. ఇంకా డైలీ పంచాంగం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రతిరోజు ఖచ్చితమైన రాశిఫలాలు మరియు పంచాంగ విశేషాలు మీకు అందుతాయి. శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.